మనకి ఎప్పుడో ఒకసారి 1805-1811 ఆ టైంలో ఒక బ్రిటిష్ వేల్స్ మహారాజు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సందర్భమో ఆ కోఇన్సిడెంటో ఆయనను అడిగో ఆయన కోసమో ఆయన కీర్తించడం కోసమో తెలియదు, అది వివాదమే. కానీ జనగణ మన అధినాయక జయహే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మహారాటే అని వీళ్ళందరూ ఏం చేసినారు, తావే దవజయగా నీ విజయగాథలనే పాడతాము, తవ శుభ ఆశీస్సమాగే నీ ఆశీస్సులను కోరుకుంటాము అని ఒక రాజును ప్రణమిల్లి మోకరిల్లినట్టుగా ఒక పాట రాసినారు. ఇవాళటి కూడా అది మనము అది ఆ పాట ఎక్కడి నుంచో వినబడ్డా కూడా రోడ్ల మీద ఆగుతున్నారు ఇప్పుడు. అంటే మన గౌరవం ఇస్తున్నాం, జాతీయ గీతానికి గౌరవం ఇస్తున్నాం. దీన్నే ఇంకొక రకంగా ట్యూన్ చేసినారనుకోండి, అది నేరం. ఎంత నిడివి ఉండాలి, ఎట్లా పాడాలి, ఎట్లా ఎత్తాలి, ఎట్లా వదలాలి అనేది రాసింది అక్కడ. దీన్ని వేరే రకంగా చేయడానికి వీలు లేదు కదా. అట్లే వందే మాతరం అని కూడా ఇంకొకటి పాడుతున్నాం. ఆ మధ్య మనకి 50 సంవత్సరాలు భారత స్వాతంత్రం వచ్చినప్పుడు, దాని తర్వాత ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు అద్భుతమైన ట్యూన్ చేశారు, అద్భుతమైన ట్యూన్ చేశారు. సేమ్ డిఫరెంట్ ట్యూన్ మారింది. ఆయన కూడా ఆయన ఆస్కార్ అవార్డు రచయితనే, గ్రహీతనే. ఆయన కూడా ఎవరు కేర్ చేయలే, ఉరికేదో పాపులాగా విన్నారు, లేకపోతే ఇంకో దానిలాగా విన్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు వందే మాత్రం ఏఆర్ రెహమాన్ లాగా ఎవడు పాడాడు. వందే మాత్రం అనేది మళ్ళీ ఉంటుంది. నేను చెప్పేది ఏమిటంటే, అసలు ఈ ఆస్కార్ అవార్డు గ్రహీతలు అవసరం లేదు తెలంగాణ ఉద్యమానికి. ఇది అనవసరమైన వివాదం. ఆయన కొమరం భీముడో పాటకు ట్యూన్ చేస్తే అందరూ అబ్బా వెరీ గుడ్ అని అన్నారు. అది ఒక సినిమా. కొమరం భీం తెలంగాణ అస్తిత్వమే, ఎవరు వివాదం చేయలేదు. ఎందుకంటే ఆయన సినిమా, ఆయన వ్యాపారం, ఆయన కథ, మనకేం సంబంధం లేదు. వాళ్ళ నాయన విజయేంద్ర ప్రసాద్ రజాకారులని ఈ వీరులుగా, రజాకారులను క్రూరులుగా, భూస్వాములను వీరులుగా, త్యాగధనులుగా, త్యాగమూర్తులుగా, దేశభక్తులుగా సినిమా రాసినాడు. కథ ఎవడు పట్టించుకోలే, అది సినిమా కాబట్టి. కానీ ఇది తెలంగాణ ఆత్మగీతం కదా, తెలంగాణ అంతరాత్మ ప్రబోధం కదా. దీనికి ఆంధ్ర వాళ్ళు ట్యూన్ చేయడం ఏందనేది పంచాయతీ. దీన్ని ఇంతే సెన్సిటివ్గా అర్థం చేసుకోవాలి, ఇంతే గౌరవంగా దాన్ని పరిష్కరించుకోవాలి. ఇది అనవసరంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగాను, స్టేట్కు వ్యతిరేకంగా. అందుకే తెలివిగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నాకు సంబంధం లేదు, ఇదంతా చూసుకుంటున్నాడు అన్నాడు, నాకు మేము అడగలేదు, మాకు ఇవ్వలేదు. ఎందుకు మరి పంచాయతీ నీకు, అది డ్రాప్ చేసుకుంటే అయిపోతుంది కదా. అది నేను భావిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఇది అనవసరమైన, ఇప్పుడు ఏమవుతుంది రాజకీయంగా కూడా మీరు గమనించండి. జస్ట్ 3 రోజులుగా ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక రెస్ట్, ఒక రోజులో 2 రోజులు ఉండేది. ఇవాళ బీఆర్ఎస్ అనేది ఎంత యాక్టివ్ అయిపోయిందని అంటే, పొలిటికల్గా రేవంత్ రెడ్డికి ఇది డిసడ్వాంటేజ్ అవుతుంది. చిన్న పాట, ఒక చిన్న సంగీతం, 3 నిమిషాల పాట, 2 నిమిషాల 30 సెకండ్ల పాట. నిజానికి బీఆర్ఎస్కి ఒక అవకాశం ఇచ్చినట్టు అయింది. అవకాశం కాదు, 1000 అస్త్రాలు ఇచ్చినట్టు అయింది. ఇప్పుడు మీ స్తూపము, మీ చార్మినార్ ఎందుకు లేదు, మీ అసలు ఇదేంది, మీరు ఆంధ్ర ఏంది, ఎక్కడ తగ్గపోతుంది అంటే రేవంత్ రెడ్డి మూలాలు కూడా ఆంధ్రలో ఉన్నాయి, వాళ్ళ గురువు ఆంధ్రనే, వాడి శిష్యుడు. ఇంత దూరం అవసరమా రేవంత్ రెడ్డి గారికి? ఇది వీటి వల్ల కాదు మీకు కీర్తి, గౌరవము మీతో వచ్చింది. మీ పరిపాలనలో ఉండేటువంటి పరిపక్వతతోటి ఏదైనా వస్తుంది తప్ప ఇవన్నీ చిల్లర పంచాయతీలో నేను అనుకుంటున్నాను. దీని అంశాలను చూస్తే ఇంకొకటి కనిపిస్తుంది. గవర్నమెంట్ జూన్ 2 రోజు ప్రోగ్రాం పెట్టుకుంది, అదే సమయంలో బీఆర్ఎస్ 3 రోజుల ప్రోగ్రాం పెట్టుకుంది. దీన్ని ఎట్లా చూడాలి? వేరువేరుగా అంటే అస్తిత్వం కోసమేనా ఇది కూడా? ఎవరైనా సరే తెలంగాణలో గత నెక్స్ట్ 5 సంవత్సరాలు కేసీఆర్ గారికి 10 సంవత్సరాల పాటు తెలంగాణను ఓన్ చేసుకునేటువంటి ప్రత్యామ్నాయ శక్తులు లేవు. అంతే ధీటుగా కోదండరాం రాజకీయ పార్టీ పెట్టినప్పటికీ కూడా ఆయన నిలబడలేకపోయినాడు, నిలబడి ఇట్లా పోటీగా ఏం చేయలేకపోయినాడు. కాంగ్రెస్ పార్టీ కూడా గత 10 సంవత్సరాల నుంచి ఎన్నడూ కూడా వాళ్ళ గాంధీ భవన్లో కానీ లేదా ఇంకో చోట కానీ ఇట్లా పోటీగా మేము ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అది రేవంత్ రెడ్డి ఇప్పుడు తను పునఃస్థాపితం కావాలి కాబట్టి ఆయన ఇది కావాలి కాబట్టి ఇప్పుడు అన్నిటి చెప్తున్నాడు. సోనియా గాంధీ ఇంకోటి చూపించుకోవాలి తన స్టాంప్. ఎగ్జాక్ట్లీ
అవును. తెలంగాణ పాలకులు ఎవరైనా సరే తెలంగాణ బాటలోనే నడవాలి తప్ప వేరే బాటలు నడవడానికి అవకాశం లేదు. లేదు. అవును. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఆ బాటలో నడిచింది, పోటీనే లేదు వాళ్ళకి. ఇవాళ కొత్త పార్టీ అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే బాటలో నడుస్తుంది కాబట్టి పోటీ వస్తుంది. నేను అనుకుంటున్నాను బీఆర్ఎస్ కూడా వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ కొంతమంది విశ్లేషిస్తున్నారు, వాళ్ళకి ఎక్కడ అర్హత ఉంది, వాళ్ళకి ఎక్కడ హక్కు ఉంది, వాళ్ళు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసినారు కానీ మళ్ళీ వాళ్ళ చార్మినార్ కాడికి పోయింది ఎవడు, మళ్ళీ వాళ్ళ మన ఏంది కాకతీయ తోరణం కాడ పోయి ధర్నా చేసింది ఎవరు, రేపు తెలంగాణ అవసరాలకు నిలబడేటిది ఎవరు? బీజేపీ కాదు, ఖచ్చితంగా బీఆర్ఎస్కి ప్రేముండే చేస్తుందని కూడా నేను అనట్లేదు. వాళ్ళు రేపు అధికారంలోకి రావాలి. మన తెలంగాణ ఆకాంక్షని అవపోసన బట్టినోడే అధికారంలోకి వస్తాడు. కాబట్టే తెలంగాణ ఆకాంక్షని అవపోసన బట్టాలని ఇటు రేవంత్ రెడ్డి చూస్తున్నాడు, దాన్ని కాపాడుకోవాలని ఇది పూర్తిగా రాజకీయ పరమైనటువంటి ఘర్షణ. అంతే తప్ప దీనివల్ల ప్రజలు అందరూ ఆ పాటలు చెప్పినట్టు సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమైపోవాలన్నట్టే కాదు. ఇది ఒక ఆకాంక్ష మాత్రమే, ఒక కాంక్ష గీతం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.